వృషభ రాశి 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి ద్వితీయ స్థానమైన మిథున రాశి యందు తామ్రమూర్తిగా ఉండడం వలన సామాన్య ఫలితాలు కలుగుతాయి. అలాగే శని సంవత్సరం అంతా కూడా ఏకాదశ స్థానంలో సువర్ణమూర్తిగా ఉండడం వల్ల సర్వ సౌఖ్యములు కూడా కలుగుతాయి. ముఖ్యంగా వీరు ఇతరులని ప్రభావితం చేయగలుగుతారు. అలాగే రుణములు చేసిన వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది, అప్పులన్నీ కూడా తీరుతాయి. అలాగే వ్యాధి పీడితులందరికీ కూడా ఈ సంవత్సరం చాలా ఉపశమనంగా ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారు వ్యాపార రంగాల్లో రాణిస్తారు. వృత్తి అలాగే విద్యా విషయంలో కొంత జాగ్రత్త అవసరం. విద్యార్థులు మొట్టమొదటి నుండి కూడా క్రమశిక్షణగా ఉన్నట్లయితే విజయం సాధిస్తారు. అలాగే ప్రత్యర్థుల నుంచి కొన్ని ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్త అవసరం. ఈ యొక్క దూర ప్రయాణాలు చేసేవారు వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శని తిరోగమనంలో ఉన్నప్పుడు అంటే నవంబరు మధ్యకాలం, జూలై నుండి నవంబర్ వరకు ఉండేటువంటి కాలంలో కొంచెం కుటుంబం పట్ల శ్రద్ధ జాగ్రత్త అవసరం. సంతానం పట్ల కొన్ని ఆందోళనలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈ సంవత్సరం. అలాగే దశమ స్థానంలో రాహు సంచారం వలన మంచి ఫలితాలను పొందుతారు. కొంచెం తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ అవసరం. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి. నిర్లిప్తగా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు గణపతిని ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. శుభం.